శ్రీ సాయి సచ్చరిత్ర క్విజ్ 29వ భాగం. అందరికీ నమస్కారం. శ్రీ షిర్డీ సాయి బాబా యొక్క ప్రతిరూపంగా ఖ్యాతిగాంచిన శ్రీ సాయి సచ్చరిత్రలోని 29వ అధ్యాయం నుండి గతవారం కొనసాగింపుగా క్విజ్లో 15 ఆబ్జెక్టివ్ ప్రశ్నలను మీ ముందుకు ఈ వారం తీసుకువచ్చాము. ఈ పవిత్ర గ్రంథం శ్రీ సాయి దివ్య అవతారం గురించి, శ్రీ సాయి బోధనలు, ప్రేమ, కరుణ మరియు భక్తి యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తుంది. ఈ గ్రంథాన్ని శ్రీ సాయి ప్రేరణతో శ్రీ హేమాడ్ పంత్ సవివరంగా మనందరికీ అందించారు. ఈ గ్రంథ పారాయణం బహు పుణ్యదాయకం. శ్రీ సాయి సచ్చరిత్ర ఆధారంగా రూపుదిద్దుకున్న ఈ క్విజ్ 29వ భాగానికి మీ అందరికీ స్వాగతిస్తున్నాం. దయచేసి శ్రీ సాయి సచ్చరిత్ర ఈ వారం క్విజ్ పై మీ అమూల్య అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తప్పక తెలియజేయగలరు. ఓం సాయిరామ్. గత వారం క్విజ్ కొనసాగింపుగా శ్రీ సాయి సచ్చరిత్ర 29వ అధ్యాయానికి సంబంధించి ఈ వారం క్విజ్ లో మొదటి ప్రశ్న: బాబా భక్తులైన టెండూల్కర్ కుటుంబం బొంబాయి ఏ ప్రాంతంలో నివసించేవారు? మీ ఆప్షన్లు: ఏ విలేపార్లే, బి అలీబాగ్, సి బాంద్రా, డి అంధేరి. మీ సరియైన సమాధానాన్ని ఆలోచించండి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సరియైన సమాధానం ఆప్షన్ సి బాంద్రా. ఈ వారం క్విజ్ లో రెండవ ప్రశ్న: శ్రీ సాయినాథ భజనమాల అనే మరాఠీ గ్రంథాన్ని రచించిన వారెవరు? మీ ఆప్షన్లు: ఏ రమాబాయి టెండూల్కర్, బి రుక్మిణీబాయి టెండూల్కర్, సి సుశీలాబాయి టెండూల్కర్, డి సావిత్రిబాయి టెండూల్కర్. మీ సరియైన సమాధానాన్ని ఆలోచించండి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సరియైన సమాధానం ఆప్షన్ డి సావిత్రిబాయి టెండూల్కర్. తదుపరి మూడవ ప్రశ్న: శ్రీ సాయిలీలన్నీ వర్ణింపబడిన శ్రీ సాయినాథ భజనమాల అనే మరాఠీ గ్రంథంలో ఎన్ని అభంగములు, పదములు గలవు? మీ ఆప్షన్లు: ఏ 700, బి 750, సి 800, డి 850. మీ సరియైన సమాధానాన్ని ఆలోచించండి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సరియైన సమాధానం ఆప్షన్ సి 800. తరువాతి నాల్గవ ప్రశ్న: సావిత్రిబాయి టెండూల్కర్ కుమారుడైన బాబు టెండూల్కర్ ఏ ప్రవేశ పరీక్ష వ్రాయదలచి పగలు రాత్రి కష్టపడి చదువుచుండెను? మీ ఆప్షన్లు: ఏ వైద్య పరీక్ష, బి ఇంజనీరింగ్ పరీక్ష, సి న్యాయవాద పరీక్ష, డి సివిల్ సర్వీస్ పరీక్ష. మీ సరియైన సమాధానాన్ని ఆలోచించండి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సరియైన సమాధానం ఆప్షన్ ఏ వైద్య పరీక్ష. శ్రీ సాయి సచ్చరిత్రను క్రమం తప్పక మీరు చదువుతున్నారా? సంతోషం. క్విజ్ లో 5వ ప్రశ్న: తన తల్లితో సాయిబాబా పలికిన విధంగా బాబు టెండూల్కర్ ప్రవేశ పరీక్షలో ఏ సంవత్సరం ఉత్తీర్ణత సాధించెను? మీ ఆప్షన్లు: ఏ అదే సంవత్సరం, బి మరుసటి సంవత్సరం,
సి 2 సంవత్సరాల తర్వాత, డి 3 సంవత్సరాల తర్వాత. మీ సరియైన సమాధానాన్ని ఆలోచించండి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సరియైన సమాధానం ఆప్షన్ ఏ, అదే సంవత్సరం. తదుపరి 6వ ప్రశ్న. బొంబాయిలో గల విదేశీ కంపెనీలో పనిచేయుచున్న టెండూల్కర్ కుటుంబ యజమాని పేరేమిటి? మీ ఆప్షన్లు: ఏ రామనాథ్ టెండూల్కర్, బి రమేష్ టెండూల్కర్, సి రఘునాథరావు టెండూల్కర్, డి రఘురామ్ టెండూల్కర్. మీ సరియైన సమాధానాన్ని ఆలోచించండి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సరియైన సమాధానం ఆప్షన్ సి, రఘునాథరావు టెండూల్కర్. తరువాతి 7వ ప్రశ్న. 150 రూపాయల జీతంతో పనిచేయుచున్న రఘునాథరావు టెండూల్కర్ పదవీ విరమణ చేయగా సాయికృపతో ఎంత నెలసరి పింఛన్ నిర్ణయింపబడినది? మీ ఆప్షన్లు: ఏ 80 రూపాయలు, బి 90 రూపాయలు, సి 100 రూపాయలు, డి 110 రూపాయలు. మీ సరియైన సమాధానాన్ని ఆలోచించండి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సరియైన సమాధానం ఆప్షన్ డి, 110 రూపాయలు. తదుపరి 8వ ప్రశ్న. బాబా భక్తుడైన కెప్టెన్ హాటే అనువాడు ఎక్కడ నివసిస్తుండేవాడు? మీ ఆప్షన్లు: ఏ బికానేర్, బి గ్వాలియర్, సి యావత్మాల్, డి బీజాపూర్. మీ సరియైన సమాధానాన్ని ఆలోచించండి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సరియైన సమాధానం ఆప్షన్ ఏ, బికానేర్. తదుపరి 9వ ప్రశ్న. హాటే స్వప్నంలో బాబా కనిపించి నన్ను మరచితివా అనగానే బిడ్డ తల్లిని మరచునా అనుచూ పెరటి తోటలోనికి పోయి స్వయం పాకమిచ్చుటకు ఏ కూరగాయలు హాటే తెచ్చెను? మీ ఆప్షన్లు: ఏ వంకాయలు, బి కాకరకాయలు, సి చిక్కుడుకాయలు, డి బీరకాయలు. మీ సరియైన సమాధానాన్ని ఆలోచించండి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సరియైన సమాధానం ఆప్షన్ సి, చిక్కుడుకాయలు. క్విజ్ లో తరువాతి 10వ ప్రశ్న. కెప్టెన్ హాటే షిరిడీలో సాయిబాబాకు స్వయంపాక వస్తువులు దక్షిణ సమర్పించమని తన స్నేహితునికి ఎన్ని రూపాయలు మనీ ఆర్డర్ పంపెను? మీ ఆప్షన్లు: ఏ 10 రూపాయలు, బి 12 రూపాయలు, సి 15 రూపాయలు, డి 18 రూపాయలు. మీ సరియైన సమాధానాన్ని ఆలోచించండి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సరియైన సమాధానం ఆప్షన్ బి,
12 రూపాయలు. తదుపరి 11వ ప్రశ్న. హాటే తరపున సమర్పణ చేయగా ఆనాడు బాబా భోజనం చేయనప్పుడు అన్నం తినుట మాని కేవలం ఏమి తినెను? మీ ఆప్షన్లు: ఏ సాంజా, బి పరమాన్నం, సి చిక్కుడుకాయ కూర, డి కిచిడి. మీ సరియైన సమాధానాన్ని ఆలోచించండి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సరియైన సమాధానం ఆప్షన్ సి చిక్కుడుకాయ కూర. తరువాతి 12వ ప్రశ్న. మరొకసారి హాటే తన స్నేహితునితో బాబా హస్తాలతో పవిత్రపరచమని పంపిన రూపాయిని బాబా ఏమి చేసెను? మీ ఆప్షన్లు: ఏ ముట్టనే లేదు, బి తిరిగి ఇచ్చివేసెను, సి శామాకు ఇచ్చెను, డి తాత్యాకు ఇచ్చెను. మీ సరియైన సమాధానాన్ని ఆలోచించండి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సరియైన సమాధానం ఆప్షన్ బి తిరిగి ఇచ్చివేసెను. తదుపరి 13వ ప్రశ్న. బాబా హస్తాలతో పవిత్రపరచి ఊదీ ప్రసాదంతో తిరిగి తనకివ్వాలని ₹1 సాయి భక్తులెవరు? మీ ఆప్షన్లు: ఏ మోహన్ నార్వేకర్, బి అరవింద్ నార్వేకర్, సి వామన నార్వేకర్, డి లక్ష్మణ్ నార్వేకర్. మీ సరియైన సమాధానాన్ని ఆలోచించండి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సరియైన సమాధానం ఆప్షన్ సి వామన నార్వేకర్. తరువాతి 14వ ప్రశ్న. నార్వేకర్ ఎన్ని రూపాయలు ఇచ్చినచో తిరిగి పవిత్రపరచిన రూపాయి ఇచ్చెదనని సాయిబాబా పలికెను? మీ ఆప్షన్లు: ఏ 20 రూపాయలు, బి 25 రూపాయలు, సి 30 రూపాయలు, డి 35 రూపాయలు. మీ సరియైన సమాధానాన్ని ఆలోచించండి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సరియైన సమాధానం ఆప్షన్ బి 25 రూపాయలు. ఈ వారం శ్రీ సాయి సచ్చరిత్ర క్విజ్ 29వ భాగంలో చిట్టచివరి 15వ ప్రశ్న. సాయిబాబా తన చేతితో పవిత్రపరచిన రూపాయిని నీ మందిరంలో పెట్టి పూజింపుమని ఎవరికి చెప్పెను? మీ ఆప్షన్లు: ఏ శామా, బి వామన నార్వేకర్, సి మహల్సాపతి, డి కాకాసాహెబ్ దీక్షిత్. మీ సరియైన సమాధానాన్ని ఆలోచించండి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సరియైన సమాధానం ఆప్షన్ ఏ శామా. శ్రీ సాయి సచ్చరిత్ర ఈ వారం క్విజ్ ను పూర్తి చేసినందుకు మీకు అభినందనలు. శ్రీ సాయి సచ్చరిత్ర క్విజ్ తదుపరి భాగంతో మళ్లీ వచ్చే గురువారం కలుద్దాం. మరిన్ని క్విజ్లు మరియు ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ని లైక్ చేయడం, షేర్ చేయడం మరియు సబ్స్క్రైబ్ చేయడం మరచిపోరని ఆశిస్తాం. తదుపరి సమయం వరకు శ్రీ షిర్డీ సాయిబాబా ఆశీర్వాదం మిమ్మల్ని మీ మార్గంలో నడిపిస్తుంది. ఓం సాయిరాం.